దేశ ప్రజలందరికీ భావ ప్రకటన స్వేచ్ఛ ఉండాలని సీతారాం యేచూరి బలంగా విశ్వసించారని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. గుంటూరులో జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో యేచూరి సంస్మరణ సభ నిర్వహించారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పార్టీ సిద్ధాంతాన్ని యేచూరి గట్టిగా ఆచరించారని శ్రీకృష్ణదేవరాయలు కొనియాడారు. మతతత్వ రాజకీయాలను నియంత్రించేందుకు యేచూరి ఎంతగానో ప్రయత్నించారని ఎమ్మెల్సీ లక్ష్మణరావు చెప్పారు. మద్య నిషేధ ఉద్యమ సమయంలో యేచూరి సలహాలు ఇచ్చారని జనచైతన్య వేదిక అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనే దాన్ని అన్నిసార్లు మనం కాపాడలేకపోవచ్చు, కానీ ఎక్కువసార్లు కాపాడేదానికి ప్రయత్నిద్దాం అని చెప్పి మేమందరం కూడా కోరుతా ఉన్నాం. ప్రయత్నించాల్సిన బాధ్యత కూడా ఉంది. అదే మనం నిజమైన నివాళి ఇచ్చినట్లు సీతారాం యేచూరి గారు. 90వ దశకం తర్వాత ఈ ఆర్థిక సంస్కరణకు సంబంధించి కానీ, మతతత్వానికి సంబంధించి కానీ, కమ్యూనిజానికి సంబంధించి కానీ ఒక స్పష్టమైనటువంటి వైఖరి తీసుకుని వాటిని ఆయన రాజ్యసభ సభ్యుడిగా కానీ, సిపిఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో కానీ ఆయన పూర్తిగా తెచ్చినటువంటి వ్యక్తి. అందుకని సీతారాం భారత రాజకీయాల్లో ఈ 90వ దశకం తర్వాత ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ప్రధానమైన అంశాలన్నింటినీ ముందుకు తీసుకెళ్ళి జన విజ్ఞాన వేదిక ఏర్పాటులో కానీ, సంపూర్ణ అక్షరాస్యత ఉద్యమం ముందుకు తీసుకెళ్లడంలో కానీ, ఆంధ్రప్రదేశ్లో సారా వ్యతిరేక ఉద్యమాన్ని మహిళలు పెద్ద ఎత్తున తీసుకొచ్చి సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేయడంలో కానీ, వీటన్నిటిలో మాకు మంచి సలహాలు ఇచ్చేవారు. మార్క్సిజాన్ని పూర్తిగా వ్యతిరేకించే ప్రధాని మోడీ దగ్గర నుంచి అన్ని రాజకీయ పార్టీలు కూడా వారి యొక్క గొప్పతనాన్ని, వారు చేసిన కృషిని, వారు సమాజానికి అందించిన మంచి కృషిని తెలియజేయడం జరిగింది.